హలో! హాయ్! నమస్తే. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మాకు అయోధ్య నుండి అక్షంతలు వచ్చాయి. నేను చాలా అదృష్టం అనుకున్నా. అసలు నేను డ్యూటీకెళ్తాను గదా! నాకు అక్షంతలు దొరుకుతాయో లేదో అని నేను చాలా ఫీల్ అయిపోయినా. ఎందుకంటే నాకు శనివారం, ఆదివారం సెలవు తప్ప మిగతా టైంలో ఉండదు. నాకు అసలు వస్తదో లేదో అసలు నా వరకు అక్షంతలు వస్తాయో లేదో అనేసి అనుకున్నా. ఓకే. చూస్తున్నారు గదా! అయోధ్య నుండి నాకొచ్చింది ఈ స్లిప్ అనేది. కంప్లీట్‌గా చూడండి. ఇంకొకటి అయోధ్య మందిరం ఫోటో గూడా వచ్చింది. అయోధ్య నుండి వచ్చిన ఈ మందిరం ఫోటో జనవరి 22వ తారీఖు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక 5 దీపాలు వెలిగించండి. అయోధ్య రాముడి కోసము. మన ఇంటికి ఆ రాముడు వస్తున్నట్టు ఫీల్ అయ్యి, మనసులో వస్తున్నాడు మా ఇంటికి రామచంద్ర ప్రభు అని చెప్పేసి ఫీల్ అయ్యి 22వ తారీఖు ప్రతి ఒక్కరూ ఇంట్లో 5 దీపాలు వెలిగించండి. ఈ అక్షింతలు ఆ రోజు కూడా ఇంట్లో అంటే కొంతమందికి స్థలాలు అట్లుంటాయి కదా! అక్కడ వేసుకోవచ్చు. లేని వాళ్ళు పర్లేదు. 22వ తారీఖు అక్షంతలతో పూజ చేయాలి. ఇంట్లో శ్రీరామచంద్ర వారిది చిత్రపటం ఉంటే పూజ చేసుకోవచ్చు. లేదంటే విగ్రహాలు ఉంటే చేసుకోవచ్చు. లేని వాళ్ళైనా అంతా దేవుడే కదా! ఆయన జపం చేసుకుంటూ ఈ అక్షంతలతో దీపం మాకు చాలా తక్కువ వచ్చాయి. అండ్ అందరికీ కొన్ని కొన్ని పంచుతున్నారు కదా! చాలా తక్కువ ఇచ్చారు. ఏదో వచ్చినంత వరకు చాలా దేవుడి అనుగ్రహం అనేది వచ్చింది మన వరకు అనేది. ఓకే. ఈ అక్షంతలు ఇంటి కుటుంబ సభ్యులందరూ తలపై వేసుకోవాలి. ఇంకా కొన్ని దాంట్లో మన ఇంట్లో కొన్ని అక్షంతలు కలుపుకొని పెట్టుకోవాలి అట్లా ఇంట్లో. వాళ్ళు నాకు చెప్పారు ఇంట్లో పెట్టుకోవాలి అని. ఏ కుటుంబ సభ్యులందరూ తలపై అక్షింతలు వేసుకోవాలి అని కూడా చెప్పారు. ఓకే. నేను చెప్పేదేందంటే 22వ తారీఖు మన శ్రీరామచంద్రమూర్తి గారి గురించి శ్రీరాముడి గురించి మనము 22వ తారీఖు 5 దీపాలు పెట్టడం కంపల్సరీ అని అన్నారు. పెట్టండి మీరందరూ. నాకు తెలిసింది నేను కొంచెం మీకు చెప్పాను. ఏదైనా నేను మిస్టేక్స్ చెప్పి ఉంటే నన్ను క్షమించండి. నాకు కొంచెం నత్తి వస్తది మాట్లాడుతూ ఉంటే టెన్షన్స్ ఇదైనప్పుడు. ఏదైనా తప్పుగా పలికి ఉంటే ఐ యామ్ వెరీ వెరీ సారీ అండి.